ఆమేన్. మంచిది. దయచేసి ప్రతి ఒక్కరు కూర్చోండి. కొద్దిసేపు వాక్యాన్ని విందాం. గడిచిన 3 రోజుల నుంచి మనం విస్తారంగా వాక్యం వింటూనే ఉన్నాం. కొన్ని విషయాలు మాత్రమే ఈరోజు అందరూ అలసిపోయి ఉన్నారు కనుక కొద్ది నిమిషాలు మాత్రమే మీతో వాక్యాన్ని పంచుకుంటాను. విన్న కాసేపు అయినా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. మంచిది. మనం ప్రతి వారం యేసుక్రీస్తు వారి దైవత్వం కోసం మాట్లాడుకుంటున్నాం. ఆ దైవత్వం కోసం యేసుక్రీస్తు వారు కుమారుడిగా ఈ లోకానికి ఇంక మాట్లాడకుండా ప్రతి ఒక్కరు సైలెంట్ అయిపోయి జాగ్రత్తగా వినండి. ఆ దైవత్వం కోసం యేసుక్రీస్తు వారు కుమారుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే విషయాలు మనం మరలా వచ్చే వారి నుంచి ధ్యానిద్దాం. ఈరోజు మాత్రం కొన్ని విలువైన విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, క్షమించండి, 1వ వచనం చదువుకుందాం. జాగ్రత్తగా అందరూ అక్కడ చూస్తూ వినండి. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన కుమారుడువని, వచ్చిన బోధకుడువని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. జరుగుతున్న సందర్భాన్ని జాగ్రత్తగా విందాం. చూడండి, కొంచెం పిల్లలు సైలెంట్లో పెట్టండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ జరుగుతున్న సందర్భంలో నికోదేము అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. పేరేంటి చెప్పాలంతా? నికోదేము అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి రాత్రిపూట యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారట. ఉదయాన్నే కాదు, ఎప్పుడు వచ్చారు? రాత్రిపూట వచ్చారట. వచ్చి ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఎవరితో? యేసుక్రీస్తు వారితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. రాత్రిపూట వచ్చాడు. ఆయన ఎవరంటే, ఎవరైనా అక్కడ రాయబడి చూడండి, యూదుల అధికారి. యూదులందరిలో ఒక అధికారి, ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి రాత్రిపూట వచ్చాడట. ఉదయాన్ని ఎందుకు రాలేదంటారు? యూదులందరూ యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, యూదులందరూ యేసుక్రీస్తు వారి వల్ల కోపంతో ఉన్నారు కాబట్టి ఒకవేళ ఉదయాన్నే రాకపోయి ఉండొచ్చు. రాత్రిపూట మాట్లాడటానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? సీక్రెట్గా రాత్రిపూట మాట్లాడటానికి వచ్చాడు. ఈ రాత్రిపూట మాట్లాడటానికి వచ్చిన ఆయన చెప్తున్న మాట, బోధకుడా అని పిలుస్తున్నాడు. నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అని నాకు తెలుసు, మేము ఎరుగుతాం. బోధకుడా అని పిలుస్తున్నాడు అంటే దీన్ని హెబ్రీ భాషలో రబ్బీ అంటారు, ఒక బోధకుడు. ఇప్పుడు ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఆ రోజున్న శాస్త్రులు పరిచయాల దగ్గర ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? లేదు కదా, ఏ ట్రైనింగ్ తీసుకోలేదు. జాగ్రత్తగా ఉందాం. బోధకుడా అని పిలుస్తున్నాడంటే ఆయనకు ఒక హోదా ఇచ్చి మాట్లాడుతున్నాడు అని అర్థం. అర్థమవుతుందా? అందరూ ఒకసారి ఇలా చూస్తూ వినండి. బోధకుడా అని పిలుస్తున్నాడంటే ఆయనకు ఒక హోదా ఇచ్చాడని అర్థం. ఈ నికోదేము ఆయన్ని బోధకుడా అని పిలుస్తున్నాడు. ఈయన కూడా ఒక గొప్ప హోదాలో ఉన్నాడు. ఈ గొప్ప హోదాలో ఉన్న ఈయన ఏమని పిలుస్తున్నాడు? బోధకుడా అని పిలుస్తున్నాడు. బోధకుడా అని పిలిచి ఈ సూచక క్రియలని నువ్వు చేయటానికి కారణం ఏంటంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? దేవుని యొద్ద నుంచి, పరలోకం నుంచి వచ్చావు అని చెప్తుంటే, యేసుక్రీస్తు వారు అవన్నీ తర్వాత సంగతి, అవన్నీ తర్వాత కానీ నీకు ఒక విషయం చెప్తాను అంటూ ఒక మాట చెప్తున్నారు. చూడండి 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఖచ్చితంగా కరాఖండిగా చెప్తున్నాను. ఏంటంటే, క్రొత్తగా జన్మిస్తేనే కానీ ఎక్కడికి వెళ్ళరట? చెప్పాలంతా ఎలా చూడండి అందరూ ఒకసారి. ఎక్కడికి వెళ్ళరు? ఏం చేయకపోతే? క్రొత్తగా జన్మించాలి. ఇందులో ఎంతమంది కొత్తగా జన్మించారు చెప్పాలి? క్రొత్తగా జన్మించడం అంటే
బాప్తిస్మం పొందడం. ఇప్పుడు బాప్తిస్మం కూడా పక్కన పెట్టండి, కాసేపు ఆ మాట పక్కన పెట్టండి. క్రొత్తగా జన్మించడం అంటే అప్పుడే పుట్టడం. అప్పుడే పుట్టిన పిల్లోడి దగ్గరికి వెళ్ళి ముఖం మీద చెయ్యటరే, నువ్వు అలాటాడు రా, ఇలాటాడు రా, అలాగరా ఎలాగరా అని తిట్టేశారు అనుకోండి, ఆడు ఏం చేస్తాడు చెప్పండి? చిన్న నవ్వు నవ్వుతాడు. ఒక్కొక్కరు చూడండి, పిల్లలు తిడతంటే నవ్వుతుంటారు వాళ్ళు, అవునే కదా? పిల్లల్ని తిడుతుంటే వాళ్ళు నవ్వుతుంటారు, పల్లికిలిస్తుంటారు. ఎంత తిట్టినా వాళ్ళు చిన్న స్మైల్ ఎత్తుంటారు. అర్థమవుతుందా? పిల్లవాడు ఈరోజు తిట్టేసామనుకోండి, రేపు పొద్దున్న అడిగి పప్పలు కొనేసామనుకోండి, ఏం చేస్తాడు? మన దగ్గరికి వచ్చేస్తాడు. ఈరోజు గట్టిగా తినేసి కొట్టేసిన తర్వాత రోజు ఏదన్నా పప్పులు కొనేసి స్నాక్స్ కొనేసామనుకోండి, ఆడు మన దగ్గరికి వచ్చేస్తాడు. వాడు ఏం చేయట్లేదంటే పగనే మనసులో ఉంచుకోవట్లేదు. ఇప్పుడు కొత్తగా పుట్టిన ఆ శిశువు నోట్లోంచి ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడతాడా? ఏదైనా తప్పుడు ఆలోచనలు చేస్తాడా? పగలు పెంచుకుంటాడా? అర్థమవుతుందా? కొత్తగా జన్మించడం అంటే ఆలోచించండి, జాగ్రత్తగా వినండి. కొత్తగా జన్మించడం అంటే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బాప్తిస్మం తీసుకున్న మనం ఎప్పుడైతే తల్లి గర్భంలోంచి వచ్చిన మనం చిన్నప్పుడు ఎలాగున్నామో, ఏ కల్మషం లేకుండా కల్లా కపటం లేకుండా ఎలాగున్నామో, క్రొత్తగా జన్మించిన మనం బాప్తిస్మాన్ని కూడా కొత్త జన్మతో పోల్స్తున్నాడు. కొత్తగా జన్మించిన మనం కూడా అలానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? క్రొత్తగా జన్మించామంటే చెయ్యెత్తాం మనం. ఇప్పుడు క్రొత్తగా జన్మించడం అంటే ఆలోచించాం కదా, చిన్నపిల్లల్లా ఉండాలట. యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్తాడు కదా, ఏమని? చిన్నపిల్లలు నా దగ్గరికి రావటానికి ఆటంకపరచొద్దు, పరలోక రాజ్యం ఇలాంటి వారిది. అర్థమవుతుందా? పరలోక రాజ్యం ఎలాంటి వారిదట? చిన్నపిల్లల లాంటి స్వభావం కలిగిన వారిది. ఏది మనసులో పెట్టుకోరు, ఎలాంటి తప్పుడు ఆలోచన చేయరు, ఎలాంటి కల్మషం లేని వ్యక్తులుగా ఉన్న వాళ్ళది మాత్రమే పరలోక రాజ్యం అని చెప్తున్నారు. అర్థమవుతుందా? క్రొత్తగా జన్మించడం అంటే ఇది. క్రొత్తగా జన్మించడం అంటే వెళ్ళి అక్కడ మునిగి రావటం కాదు. నిజమైన బాప్తిస్మం ఎక్కడ జరగాలంటే, మనమంతా బాప్తిస్మం తీసుకున్న వ్యక్తులమే చాలా వరకు. బాప్తిస్మ కార్యక్రమం ముందు ఎక్కడ జరగాలంటే ఇక్కడ. అర్థమవుతుందా? మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం. నీకు మారాలి అని అనిపించాలి, కన్నీటి అనుభవం రావాలి, నీ జీవితం ఏంటో నీకు ఒక క్లారిటీ రావాలి. ఇక్కడి నుంచి నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? నా దేవుని దగ్గరికి నేను చేరుకోలేనేమో, నా దేవుని దగ్గరికి నేను వెళ్ళలేనేమో. అర్థమవుతుందా? నా దేవుని దగ్గరికి నేను వెళ్ళలేనేమో, నా దేవుడి దగ్గరికి నేను చేరుకోలేనేమో. నా దేవుని దగ్గరికి చేరుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, యేసుక్రీస్తు వారిని అంగీకరించి చేయాల్సిన పని ఏంటి? కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మిస్తే కానీ ఎక్కడికి వెళ్ళాం? చెప్పాలి పరలోక రాజ్యానికి చేరుకోలేము అని చెప్తున్నారు. అలా చెప్తున్న తర్వాత నికోదేము స్పందన చూడండి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మించగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగాక, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్తాను. నికోదేము ఏమంటున్నాడట? ముసలివాడైపోయిన వ్యక్తి ఎలా మరలా తల్లి గర్భంలోనికి వెళ్తాడు అని అడుగుతున్నాడు. కొత్తగా జన్మించడం అంటే ఏమనుకుంటున్నాడు? మరలా మనం తల్లి గర్భంలోకి వెళ్ళిపోయి మరలా పుట్టడం అనుకుంటున్నాడు. ఎవరు? నికోదేము. యూదులందరికీ అధికారి, ఈయనకి అంతో కొంత వాక్యం తెలిసి ఉండాలి. కానీ ఈయన ఏం మాట్లాడుతున్నాడు? కొత్తగా మరలా తల్లి గర్భంలోకి ఒక ముసలివాడు ఎలాగ వెళ్ళగలడు? కొత్తగా జన్మించమంటున్నావు కదా, ఎలా జన్మిస్తారు అని అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. నీటి మూలంగానంటే మీకు ఒకసారి చెప్పినట్టున్నాను నేను. నీటి మూలంగా అంటే నీటిలో బాప్తిస్మం పొందటం. ఆత్మ మూలంగా రెండు విషయాలు చెప్తున్నాడు ఆయన. ఒక వ్యక్తి పరలోక రాజ్యం చేరాలంటే రెండు జరగాలి. ఒకటి నీటి మూలంగా జన్మించాలి, రెండోది ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటో మనకు తెలుసు. ప్రతి ఒక్కరూ నీటి మూలంగా జన్మిస్తారు, బాప్తిస్మం పొందేసి వచ్చేస్తారు. కానీ రెండోది ఏంటి? ఆత్మ మూలంగా జన్మించటం. ఇది జరిగితే తప్ప ఎక్కడికి వెళ్ళని చెప్పండి. ఈ రెండు జరగాలి. ఒకటి జరుగుతుంది, ఇంకొకటి జరగట్లేదు. బాప్తిస్మం తీసుకోవటానికి ఉన్నంత ఆతృత పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయడానికి చాలామందికి ఉండట్లేదు.
అర్థమవుతుందా? రెండు జరగాలి. ఒకటి నీటి బాప్తిస్మం, రెండో చెప్పండి, చెప్పాలి. నీటిలో బాప్తిస్మం, రెండోది ఆత్మలో బాప్తిస్మం. నీటి ద్వారా, ఆత్మ ద్వారా. ఇప్పుడు ఆలోచించండి, మనం కేవలం నీటిలో మునిగి వచ్చేసాం, బాప్తిస్మం అయిపోయింది, నీటి బాప్తిస్మం అయిపోయింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఆత్మ బాప్తిస్మం. ఆత్మ ద్వారా జన్మించాలి, ఆత్మ ద్వారా జన్మించాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే మనకు నూతన జన్మ వస్తుందట. అర్థమవుతుందా? నూతన జన్మ వస్తుందట. ఇది నిజమైన బాప్తిస్మం. ఇప్పుడు నీటిలోని తీసుకునే ఆ బాప్తిస్మం దేనికోసం అంటే నువ్వు యేసుక్రీస్తు వారిని అంగీకరించావు అని అందరికీ తెలియటానికి. ఇప్పుడు మీకు అర్థం కావటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పెళ్ళి కుదిరింది అనుకోండి, ఒక వ్యక్తికి పెళ్ళి కుదిరింది. పెళ్ళి కుదిరిన తర్వాత వాళ్ళిద్దరికి ఇష్టమైంది, వాళ్ళిద్దరు కుటుంబాలకు కూడా ఇష్టమైంది, అన్ని మాటలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు జనాలందరూ ముందుకు వచ్చి పెళ్లి చేసుకుంటారు. ఎందుకు? అన్నీ కుదిరిపోయినాయి, వాళ్ళ కుటుంబానికి ఇష్టమే, వీళ్ళ కుటుంబానికి ఇష్టమే, అందరికి ఇష్టమే, అన్నీ అయిపోయినాయి. కానీ జనాల ముందుకు వచ్చి పెళ్లి చేసుకోవడం ఎందుకంటే, ఇంకో మేమిద్దరం భార్యాభర్తలం, ఎప్పటి నుంచి మేము కలిసి ఉంటాము అని అందరికీ చెప్తున్నావు, నువ్వు బహిరంగంగా చెప్తున్నావు. అలాగే బాప్తిస్మం అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు వారిని అంగీకరించావు, నువ్వు మారు మనసు పొందుకున్నావు. మారు మనసు పొందుకున్న నువ్వు అందరికీ బహిరంగంగా చెప్తున్నావు, యేసుక్రీస్తు వారే నా రక్షకుడు, నేను ఆయన్ని అంగీకరించాను, అంగీకరించిన నేను ఇప్పటి నుంచి ఆయన కోసం జీవించడానికి సిద్ధపడుతున్నాను అని బహిరంగంగా అందరికీ చెప్పేది నీటి బాప్తిస్మం. అర్థమవుతుందా? ఇప్పుడు రెండోది కూడా ఉంది, ఏంటది? జాగ్రత్తగా వింటారా? ఆత్మ బాప్తిస్మం. ఆత్మ బాప్తిస్మం ఇది ఖచ్చితంగా జరగాలి. ఇది జరగట్లేదు కాబట్టి భక్తి జీవితాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అర్థమవుతుందా? భక్తి జీవితాలు అంతంత మాత్రంగానే ఉండడానికి కారణం ఏంటంటే ఈ రెండోది జరగట్లేదు, ఆత్మ మూలంగా జన్మించట్లేదు. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి అసలు? పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు అనే విషయాలు అక్కడే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చూద్దాం, చూడండి. 8వ వచనం చదువుదాం, 8, 9 వచనాలు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. ఎలా ఉన్నాడట? ఇప్పుడు గాలి ఉందండి, గాలి విసిరేటప్పుడు ఆ గాలి మనకు తెలుస్తుందా? తెలుస్తుందా? చెప్పట్లేదు. మీరు రాత్రి ఎన్ని గంటలు పడుకున్నారు? పడుకుందరు కానీ, ఇంటికి వెళ్ళిపోతారు కానీ, కంగారు పడకండి, కొద్దిసేపే చెప్తాను, జాగ్రత్తగానండి, నీరసంగా ఉండకండి. ఇప్పుడు గాలి విసిరింది అనుకోండి, గాలి వచ్చింది అనుకోండి, ఈ గాలి వచ్చేటప్పుడు ఆ గాలి ఎవరికైనా కనిపిస్తుందా? కానీ గాలి వచ్చిందని ఎలా చెప్తాం? ఆ చెట్లు కదులుతాయి, ఇంకా స్పర్శ తెలుస్తుంది మనకి. ఆ గాలి మనకు తాకుతున్నప్పుడు ఆ స్పర్శ తెలుస్తుంది, అవునా కదా? చెట్లు కదులుతూ ఉంటాయి, చెట్లు ఊగిపోతూ ఉంటాయి, ఆ స్పర్శ కూడా మనకు తెలుస్తుంది. కానీ గాలి మాత్రం ఏమవుదు? ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా ఇలానే ఉంటాడట. ఆత్మ మూలంగా జన్మించావు, ఎలా జన్మించావు? ఏం జరిగింది నీకంటే? ఏమో తెలీదు, ఏం జరిగిందో తెలీదు, కానీ ఆ స్పర్శ మాత్రం నీకు తెలుస్తుంది, ఆ తీవ్రత మాత్రం నీకు తెలుస్తుంది. ఇంకా గాలి వచ్చేటప్పుడు అందరికీ ఎలాగైతే ఆ శబ్దం వినిపిస్తుందో, లేకపోతే ఆ దృశ్యం కనిపిస్తుందో, నువ్వు ఆత్మను పొందుకుంటే ప్రభావం పక్కన వాళ్ళకు కూడా తెలుస్తుందట. అర్థమవుతుందా? ఆత్మను పొందుకున్నవాడు కూడా ఇలానే ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. అంటే గాలి విసిరేటప్పుడు ఎలాగైతే ఒక స్పందన కలుగుతుందో అందరిలో. ఇప్పుడు బాగా ఎండాకాలం ఉక్కబిడేసి ఉన్నాం మనం, చల్లగాలి తగులుతుంటే ఫీల్ ఎలాగుంటుందో చెప్పండి? అవును కదా? చల్లగా గాలి వేస్తుంది అనుకోండి, అలా వెళ్ళిపోతాం మనం ఎక్కడికి, గాలి కోసం. అక్కడ మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళిపోతాం, అక్కడ కూర్చుంటాం కాసేపు, చల్లగాలి తగులుతుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ఆలోచించండి, ఆత్మను పొందుకున్నవాడు ఆత్మ తీవ్రతలో ఉంటే ఆ ప్రభావం పక్కన వాళ్ళకు కూడా తెలుస్తుందట. ఇతను ఆత్మను పొందుకున్నాడు, ఇతను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నాడు, ఇతను నీటి ద్వారా బాప్తిసం పొందాడు, తర్వాత ఆత్మ ద్వారా కూడా బాప్తిసం పొందాడు. అర్థమవుతుందా? ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే చెయ్యాల్సిన పని ఏంటంటే, ఖచ్చితంగా మనం బాప్తిస్మాలు పొందుకున్నాం, రెండోది కూడా జరగాలి, పరిశుద్ధాత్మను పొందుకోవటం. ఈ పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే ఏం జరుగుద్దంటే, ప్రతిరోజు మనకు చెప్తాడట నువ్వేం చేయాలి, నువ్వు ఎలా ఉండాలి,
నువ్వేం మాట్లాడాలి, ఈ మాటలు నువ్వు మాట్లాడకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలంటూ ప్రతి విషయాన్ని మనకు చెప్తాడట. నీతి కోసం ఒప్పింపజేస్తాడట. ఒరే, నువ్వు నీతిమంతుడివి, నువ్వు బాప్తిసం పొందుకున్నావు, నువ్వు మంచివాడివి, నువ్వు యేసుక్రీస్తు వారిని అంగీకరించావు, దేవుడు నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు అని ప్రతిరోజు ఆయన మనలో ఉండి చెప్తాడట. అర్థమవుతుందా? ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు ప్రతిదీ చెప్తారట. ఇప్పుడు స్కూల్లో చూడండి, టీచరు పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, అల్లరి చేసేటప్పుడు ఏం చేస్తారు? నువ్వు అలా చేసుకో, నేను వర్కులు రాసుకుంటానంటారా? ఎంత మాత్రం అనరు. వాళ్ళని డిసిప్లిన్లో పెడతారు. ఇక్కడ కూర్చో, ఇలా ఉండు, ఆ పాఠం అప్పచెప్పు, ఇలా చేయి, ఇలా చేయని ఒక టీచరు ఒక స్టూడెంట్ని ఒక క్రమశిక్షణలో ఎలా పెంచుతుందో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఉండి ఏం చేస్తాడట? ఒక క్రమశిక్షణలో పెంచుతాడట. ఇప్పుడు ఎంత అవసరమో ఆలోచించండి. ఈరోజు క్రైస్తవులంతా చర్చికి వెళ్తున్నారు కానీ పలానే మానట్లేదు, చర్చికి వెళ్తున్నారు కానీ పాపాన్ని మానట్లేదు, చర్చికి వెళ్తున్నారు కానీ వారి విధి విధానాలు బాగోలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకటి జరిగింది, ఇంకోటి జరగలేదు. నీటి బాప్తీసం జరిగింది, ఆత్మ బాప్తీసం మాత్రం జరగలేదు. ఆత్మను పొందుకోవట్లేదు. అర్థమవుతుందా? మనం చేయాల్సిన పని ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని మనలోనికి ఆహ్వానించాలి. ములిగేసి వచ్చేస్తే పరిశుద్ధాత్మను పొందేసుకోవచ్చు అనుకోవటం తప్పు. ఎలా పడితే అలాగే వెళ్ళి ములిగేసి వచ్చేస్తే పరిశుద్ధాత్మను మనం పొందుకోలేం. పరిశుద్ధాత్మ దేవుని కోసం ప్రార్థించాలి. లేకపోతే నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొంది పశ్చాత్తాపంతో బాప్తిసం పొందుకుంటే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. వాళ్ళు తీసుకోమన్నారని, వీళ్ళు తీసుకోమన్నారని, లేకపోతే బలవంత పెట్టారని ఇలా తీసుకుంటే పరిశుద్ధాత్మని అంత తీవ్రత మనం అనుభవించలేం. నీలో పశ్చాత్తాపం కలగాలి. అర్థమవుతుందా? ఈరోజు మనం అంతా బాప్తిసం పొందిన వాళ్ళమే. బాప్తిసం పొందిన తర్వాత ఈ రెండో విషయం మనలో జరగట్లేదు. ప్రార్థన చేయండి ప్రతిరోజు. మనం మందిరాలకు వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ఎందుకు నేను భక్తిగా బతకలేకపోతున్నాను అన్న ఆలోచన మనలోనికి రావాలి. అర్థమవుతుందా? ఎందుకు నేను భక్తిగా బతకలేకపోతున్నాను, ఎందుకు నా జీవితంలో పలానా పాస్టర్ గారు వచ్చి ఇలా చెప్పారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు, ఆ మాటలని నేను ఎందుకు పాటించలేకపోతున్నాను? 3 రోజులు కూడికలు జరిగాయి, అక్కడ చాలామంది సేవకులు వచ్చి చెప్పారు, ఆ మాటలు నేను ఎందుకు పాటించలేకపోతున్నాను? ఇంతలా వింటున్నాను, ప్రతి వారం వింటున్నప్పుడు నాకు మారాలని అనిపిస్తుంది, మారాలని అనిపించినా నేను ఎందుకు మారలేకపోతున్నాను అన్న ఆలోచన మనకు వస్తే ఆ ఆలోచనకి జవాబు ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మని పొందుకోకపోవటం. చాలామంది క్రైస్తవ జీవితాలు ఎలా ఎందుకుంటున్నాయంటే పరిశుద్ధాత్మని పొందుకోకపోవటం. చాలామంది సేవకుల జీవితాలు కూడా బాగోట్లేదంటే కారణం పరిశుద్ధాత్మని పొందుకున్న వారి జీవితాల్లో ఆత్మ తీవ్రతకి చోటు ఇవ్వట్లేదు. ఆ పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలు మనం వినట్లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు 2 జరగాలని చెప్పాను. ఒకటేంటి చెప్పాలి, రెండోది నీటి ద్వారా జన్మించాలి, ఆత్మ ద్వారా జన్మించాలి. మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్తకు వచ్చేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. సరిపోద్దమ్మా. ఇక్కడ చూడండి, బాప్తిసం పొందడానికి కొంతమంది వస్తుంటే బాప్తిసం ఇచ్చే యోహాను గారు చెప్తున్న మాట ఏంటంటే సర్పసంతానమా అని తిడుతున్నారు. తర్వాత మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఏంటట ఈ మాట? ఒకసారి చెప్పండి, అందరూ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మారు మనసుకు తగిన ఫలాలు. మారు మనసు పొందుకుంటే ఆ ఫలాలు నీలో కనిపించాలి అని చెప్తున్నారు. అర్థమవుతుందా? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. నువ్వు మారు మనసు పొందుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, నీలో అలాంటి లక్షణాలే కనిపించాలి. నీ మాట తీరులో తేడా కనిపించాలి. అప్పటి వరకు మాట్లాడిన మాట తీరు ఒకటైతే ఇప్పుడు మాట్లాడే విధానం మారాలి. అప్పటి వరకు చేసిన పనులు ఒకటైతే ఆ బాప్తిసం పొందిన తర్వాత నీ విధి విధానాలు మారాలి. వీళ్ళని సర్పసంతానమా అని ఎందుకు తిడుతున్నారంటే వీళ్ళు మారు మనసు పొందలేదు, ఏం పొందలేదట. జనాలందరి కోసం వచ్చి ఏం చేస్తున్నారు? మాకు కూడా బాప్తిసం
ఇచ్చేయండి అంటున్నారట. అలా ఉండొద్దు అని చెప్తున్నారు. మీరు మారు మనసు పొందుకోండి, ఆ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని చెప్తున్నారు. మనం తొందరగా ముందుకెళ్ళిపోదాం చూడండి. అదే సందర్భంలో బాప్తిస్మిచ్చే యోహాను గారు మరొక మాట చెప్తున్నారు. 11వ వచనం చదువుకుందాం చూడండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మిచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుణ్ణి కాదు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మిచ్చును, ఆయన చేతిలో ఉన్నది. ఆయన చేతిలో ఉందన్న సందర్భం మనం తర్వాత ధ్యానిద్దాం. ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా వినండి. ఆయన నా వెనక ఒక వ్యక్తి వస్తాడు. ఆయన దేంట్లో బాప్తిస్మిస్తాడట? పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మిస్తాడు. ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. నేను నీళ్ళలో బాప్తిస్మిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను నీళ్ళలో బాప్తిస్మిస్తున్నాను, నా వెనక యేసుక్రీస్తు వారు వస్తారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోహాను. బాప్తిస్మిచ్చే యోహాను చెప్తున్నాడు, నేను నీళ్ళలో బాప్తిస్మిస్తున్నాను. దేనికోసం అంటే మారు మనసు నిమిత్తం బాప్తిస్మిస్తున్నాను. నా వెనక వచ్చేవాడు ఎలా ఇస్తాడు బాప్తిస్ము? పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మిస్తాడు. అగ్ని బాప్తిస్మ అంటే మన అపోస్తులు పొందిన ఆ బాప్తిస్మానికి సూచనగా ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకోవాలట. అర్థమవుతుందా? ఇది జరగకే భక్తి జీవితాలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. ఇదే జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను నేను. ఇది జరగకే, పరిశుద్ధాత్మ తీవ్రత పొందుకోకే భక్తి జీవితాలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. ఆ తర్వాత సందర్భంలో ఆయన బాప్తిసం పొందుకున్నారు. బాప్తిసం పొందుకున్న సందర్భాన్ని ఒకసారి ఆలోచిద్దాం చూడండి. 3:13 ఒకసారి చూద్దాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరకు అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. జాగ్రత్తగా యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గర బాప్తిసం పొందడానికి వచ్చారట? బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి బాప్తిసం పొందడానికి వచ్చారు. ఆయన వద్దని చెప్తున్నారట. నువ్వు నాకు బాప్తిసం ఇవ్వాలి కానీ ప్రభువా, నేను నీకు బాప్తిసం ఇవ్వటం ఏంటి అని అంటున్నారట. అని అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? నీతి యావత్తు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేరుట మనకు తగి ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయలేదు, యేసుక్రీస్తు వారు ఏ దోషము చేయలేదు. కానీ బాప్తిసం ఎందుకు పొందుతున్నారంటే, నీవు పరలోక రాజ్యానికి చేరాలంటే ఒకటి ఖచ్చితంగా చేయాలి. ఏం చేయాలా? బాప్తిసం పొందుకోవాలి. నువ్వు ఎంత పరిచర్య చేసినా, నువ్వు దేవుని కోసం ఎన్ని ఊర్లు తిరిగినా, ఎంత ఇచ్చినా, ఎంత కానుకిచ్చినా, ఒక్కటి మాత్రం నీకు అవసరం. ఏంటి? బాప్తిస్మం. కొర్నేలు అనే ఒక భక్తుడు మనకు కనిపిస్తాడు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో. ఆ 10వ అధ్యాయం అంతా ఆయన కోసమే రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలు అనే ఒక భక్తిపరుడు మనకు కనిపిస్తాడు. ఆయన అప్పటికి బాప్తిస్మం పొందలేదు. బాప్తిస్మం పొందకపోయినా భక్తిపరుడు అని రాయబడింది. చాలా భక్తిగా ఉండేవాడట, చాలా ధర్మ కార్యాలు చేసేవాడట. అర్థమవుతుందా? చాలా అంటే చాలా ధర్మ కార్యాలు చేసేవాడట. అందరికీ హెల్ప్ చేసేవాడట. అందరికీ భోజనాలు లేని వాళ్ళకి భోజనం పెట్టేవాడట. వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇచ్చేవాడట. చాలా అంటే చాలా మంచి పనులు చేసేవాడు. ఇన్ని మంచి పనులు చేస్తున్న ఆయనకి ఒకరోజు దేవుని దూత కనిపించి, నువ్వు అర్జెంటుగా పేతురు గారిని పిలిపించుకో, పేతురు గారిని పిలిపించుకుంటే ఆయన నీకు కొన్ని విషయాలు చెప్తాడు అని చెప్తే పేతురు గారిని పిలిపించుకోవడం, పేతురు గారు రావటం, పేతురు గారు వచ్చిన తర్వాత వాక్యం చెప్పిన తర్వాత బాప్తిసం పొందుకోవడం జరిగింది. అంటే దేవుడి సందర్భంలో మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నువ్వెన్ని మంచి పనులు దేవుని కోసం చేసినా, నువ్వెన్ని మంచి పనులు దేవుని కోసం కష్టపడిపోయినా, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా అవసరం. నీ క్రియలు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేవు? పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేవు. నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? మారు మనసు పొంది బాప్తిసం తీసుకో. అంత మంచివాడికి కూడా చూడు, నువ్వు ఎంత మంచివాడివి, ఇంత మంచోడు నరకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదని దేవుని దూతే వచ్చి ఏం చేస్తుంది? చెప్తుంది. నువ్వు అర్జెంటుగా బాప్తిసం పొందాలని ఏం చేస్తుందట? ప్రేరేపించి పేతురు గారి దగ్గరికి వెళ్ళి
పేతురు గారిని తీసుకుని రమ్మన్నారు. అర్థమవుతుందా? ఆలోచించండి. ఖచ్చితంగా మనం ఎంత కష్టపడినప్పటికీ, ఎంత పరిచర్య చేసినప్పటికీ, మనం నిత్య జీవానికి చేరాలంటే రెండు మాత్రం ఖచ్చితంగా జరగాలి: నీటి బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం. అర్థమవుతుందా? ఇక్కడ యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందడానికి వస్తున్నారు. నీతి యావత్తు ఇలా జరగనివ్వమని చెప్తున్నారు. ఆయన ఏ పాపము చేయలేదు, కానీ ఎందుకు బాప్తిస్మం పొందుతున్నారంటే మనకి మాదిరి చూపించడానికి. మొన్నటి వారం యేసుక్రీస్తు వారు మనకు మాదిరి చూపించడానికి వచ్చారు అని ఒక మాట చెప్పాను నేను. అది కట్ చేసి యూట్యూబ్లో పెడితే ఒక పాస్టర్ గారు నాకు కామెంట్ పెట్టారు, వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. ఏంటంటే, నేను చెప్పాను కదా వాళ్ళు ఇది విన్న తర్వాత చాలా అంటే చాలా బాధపడిపోతారు అనేసి. ఒక పాస్టర్ గారు నాకు మెసేజ్ పెట్టారు, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే మాదిరి చూపించడానికి కాదు, మార్గం చూపించడానికి వచ్చారు అని చెప్పారు. తమ్ముడు, జాగ్రత్తగా చెప్పు, నీకు తెలియట్లేదు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? మాదిరి చూపించడానికి కాదు. ఎందుకు వచ్చారట? మార్గం చూపించడానికి. నేను అప్పుడు కింద మెసేజ్ పెట్టాను, అని ఒకసారి సరిగ్గా వినండి, వాక్యం పూర్తిగా వినండి, విన్న తర్వాత ఏమైనా డౌట్ వస్తే అడగండి అని చెప్పాను. ఆ మాటలో యేసుక్రీస్తు వారు మనకు మార్గం చూపించడానికి రాలేదు, కేవలం మాదిరి ఉంచడానికి మాత్రం వచ్చారని చెప్పాము మన. లేదు, యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించటానికి వచ్చి మాదిరి చూపించారు అని క్లియర్గా అందులో చెప్పాను నేను. ఆయన మనల్ని రక్షించడానికి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చారు. రక్షించడం అంటే ఏంటి? మార్గం చూపించడం కదా. మార్గం చూపించటానికి ఈ లోకానికి వచ్చి మనకి ఏముంచాడట? మాదిరి కూడా ఉంచాడు. మనం పరలోకం వెళ్ళటానికి, మన పాపాలు తీసేయటానికి వచ్చాడు. తర్వాత ఆయన చేసిన పని ఏంటి? మనం ఎలా బతకాలో కూడా చెప్పేసి వెళ్ళాడు. ఈ రెండు చేశాడు ఆయన. మార్గం చూపించడానికి మాత్రమే రాలేదు, మాదిరి చూపించడానికి మాత్రమే రాలేదు, మన పాపాలు తీసేయటానికి, మన పాపం పోయిన తర్వాత మనం ఎలా బతకాలనేది కూడా నేర్పించి వెళ్ళిపోయాడు ఆయన. అర్థమవుతుందా? మనకు మాదిరి ఉంచటానికే బాప్తిసం పొందుకున్నాడు, మనకు మాదిరి ఉంచటానికే ప్రార్థన చేస్తున్నాడు, మనకు మాదిరి ఉంచటానికే సమస్త కార్యాలని జరిగిస్తున్నాడు. ఆయన బాప్తిసం పొందుకుంటున్నప్పుడు ఒక విషయం జరిగింది చూడండి, అది చదువుకుందాం. 16-17 వచనాలు చదువు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఆయన బాప్తిసం పొందుతుంటే పావురపు ఆకారంలో పరిశుద్ధాత్ముడు రావటం చూశారట. తర్వాత ఇంకేం జరుగుతుంది? ఒక శబ్దం ఆకాశం నుంచి వినిపిస్తుందట, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక స్వరం పైనుంచి వినిపిస్తుందంట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందుకుంటే పైన ఏం జరగాలట? ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుకుంటున్నారు, పైనుంచి ఒక స్వరం వినిపిస్తుంది. ఈ సందర్భం అంతా ఎందుకు జరిగింది, ఈ సందర్భం అంతా ఎందుకు రాయబడింది అని అంటే, ఒక వ్యక్తి రక్షణలోనికి వస్తే పైన ఎవరు ఆనందపడతారు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని మన కోసం కూడా ఆయన చెప్పాలట. యేసుక్రీస్తు వారు మనకు మాదిరి ఉంచుతున్నారు కదా. ఆయన చేసిన ప్రతి కార్యాల్లో బాప్తిసం ఎందుకు పొందాడు? ఆయన నీతి యావత్తు ఇలా జరగనివ్వు అని చెప్పాడు కదా. అవును కదా? నీతి యావత్తు ఇలా జరగనివ్వు అంటే ఇది ఎవరి కోసం? మనకు మాదిరి చూపించడానికి, మనకి చెప్పటానికి, మనకి తెలియచేయటానికి. నువ్వు కూడా బాప్తిసం పొందుకున్న తర్వాత పరలోకంలో ఒక అద్భుతమైన సంతోషం కలుగుతుంది. నువ్వు నిజంగా మారు మనసు పొందుకొని రక్షణ భాగ్యంలోనికి, బాప్తిస్మంలోనికి అడుగు పెడితే ఆయన చాలా అంటే చాలా ఆనందిస్తాడు. ఎంత ఆనందిస్తాడంటే, యేసుక్రీస్తు వారు నీటిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనేంతటి ఆనందం నువ్వు కూడా ఇవ్వాలి అని చెప్పడానికి సందర్భం రాయబడింది. అర్థమవుతుందా? నువ్వు కూడా ఇంతటి ఆనందాన్ని ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు ఒక వ్యక్తి నిజంగా మారు మనసు పొందుకుని బాప్తిసం తీసుకుంటే నిజంగా పైన చాలా అంటే చాలా సంతోషం జరుగుతుంది, చాలా ఆనందపడతాడు దేవుడు, చాలా సంతోషపడతాడు. మీకు ఒకసారి చెప్పినట్టున్నాను, ఒక వీడియో చూశానండి నేను. వీడియో పేరు వీలైతే చూడండి, కాలేబ్ సోఫియా ఏదో ఉంటుంది, చిన్నపిల్లల కార్టూన్ వీడియో అది.
యెహోవాను సంతోషపెట్టండి అన్న టైటిల్ ఆ వీడియోకి. వాళ్ళ నాన్నగారు చెప్తారు ఏంటంటే, మనం చేసే ప్రతి చిన్న పని దేవుడు చూస్తుంటాడు. చేసే ప్రతి చిన్న పని దేవుడు చూస్తుంటాడు కాబట్టి మీరు ఏ పని చేసినా ఇది దేవుడికి నచ్చదా అని ఆలోచించి చేయండి అని చెప్తారు. ఈ పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేస్తాడు. పంపించే ముందు ప్రార్థన చేసి పంపిస్తాడు వాళ్ళ నాన్నగారు. పంపిస్తే వీళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక ఫ్రెండ్ వస్తాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఈ అమ్మాయి ఆ రోజు ఎగ్జామ్ అయితే అన్ని క్వశ్చన్కి ఆన్సర్ రాసేస్తుంది. 99 మార్కులు వచ్చేస్తాయి. ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు. పక్క నుంచి ఒక రోడ్డు, నేను చెప్పనా అని అంటాడు. టీచర్ గారు ముందే చెప్తారు 100కి 100 వస్తే మీకు ఒక మంచి ప్రైజ్ ఇస్తాననేసి. ఈవిడ మనసులో, ఈ పాప మనసులో ఆ గిఫ్ట్ గుర్తొస్తుంది. నేను ఎలాగైనా సాధించాలి. ఇక్కడ ఏం రాలేదు, ఒక బిట్గా ఆన్సర్ తెలియదు, ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయలేదు అంటే ఒక మార్కు తగ్గిపోతుంది. ఏం కావాలి? బహుమానం మాత్రం కావాలి. పక్క నుంచి ఫ్రెండ్ అడుగుతుంటాడు, ఏమని? సాధాను నేను చెప్పనా అనేసి. ఈ బిడ్డ ఏమో ఆలోచించుకుంటా తెలుసా? ఉదయాన్నే వాళ్ళ నాన్న చెప్పిన మాటలు ఏమని చెప్పాడు? మనం చేసే ప్రతి చిన్న పని దేవుణ్ణి సంతోషపరచవచ్చు. అంటే నాకు ఈ గిఫ్ట్ రాకపోయినా పర్వాలేదు, నాకు అందరి ముందు గొప్ప పేరు రాకపోయినా పర్లేదు, నేను క్లాస్ ఫస్ట్ రాకపోయినా పర్వాలేదు, నాకు ఈ ఒక్క మార్కు పోయినా పర్లేదు, నువ్వు నాకేం చెప్పొద్దురా అని ఆ పేపర్ పట్టుకెళ్ళి ఇచ్చేసి సంతోషంగా నడుచుకుంటూ వెళ్తుందండి. సంతోషంగా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ వీడియోలో చూపిస్తాడు, పరలోకంలో దేవదూతలు అప్పటి వరకు అలా చూస్తుంటాయి. ఆ వీడియోలో చూపిస్తారు. దేవుడు కూడా అలా చూస్తుంటాడు. అలా చూస్తూ ఈ అమ్మాయి ఒకవేళ పక్కన వాళ్ళని అడిగి రాసేస్తుందంటవా రాయిదని అలా చూస్తుంటే ఈ అమ్మాయి వద్దు అని పేపర్ అక్కడ పెట్టి వెళ్ళిపోయిన వెంటనే టీచర్ గారు అలా చూస్తుంటారు. వీళ్ళందరూ ఎలా చూస్తుంటారు, పైన మాత్రం సంతోషం కేకలేస్తూ అరుపులు, అటు ఇటు తిరుగుతూ, నా బిడ్డ నా కోసం వదిలేసింది, చిన్న విషయాన్ని విడిచిపెట్టేసింది, క్లాస్ ఫస్ట్ రావటం కూడా పక్కన పెడేసి నా కోసం త్యాగం చేసింది అని సంతోషం కలుగుతుందట. మనం చేసే ప్రతి చిన్న పని దేవుణ్ణి సంతోషపెడుతుంది. అర్థమవుతుందా? మనం దేవుని సంతోషపెట్టేవారిగానే ఉండాలి. యేసుక్రీస్తు వారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని పరలోకం నుంచి తండ్రి స్వరం వినిపిస్తుంది. అర్థమవుతుందా? మన జీవితాల్లో కూడా మనం ఆయన్ని అలాగే ఆనంద పెట్టేవారిగా ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పి మీకు ముగిస్తాను. బాప్తిసం పొందేసుకున్నారండి. బాప్తిసం పొందేసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను కూడా పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అసలు ఏం జరుగుద్ది అనే విషయాన్ని చిన్నగా జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. ఇప్పుడు బాప్తిసం పొందుకోవాలి. మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. నేను మారాలి అని అనిపించాలి. నీ జీవితంలో దేవుని ప్రేరేపణ కలిగి నేను మారాలనిపించాలి. మారిన తర్వాత బాప్తిసం పొందుకోవాలి. వాటితో పాటు పరిశుద్ధాత్మను కూడా పొందుకోవాలి. అసలు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, ఇప్పుడు బాప్తిసం పొందుకున్న తర్వాత కొన్ని శోధనలు అంటూ మనకు వస్తాయి. ఇది యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా జరిగింది. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుకున్న తర్వాత ఒక విషయం జరిగింది, చూడండి. ఆయన బాప్తిసం పొందుకున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆకాశంలో ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినిపించిన వెంటనే 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతుంది చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడెను. ఏంటట? పరిశుద్ధాత్మను పొందుకున్నారు, బాప్తిసం పొందుకున్న వెంటనే జరిగింది ఏంటి? ఆత్మ చేత ఎక్కడికి వెళ్ళిపోయారట? అరణ్యంలోనికి. దేనికోసం? అపవాది చేత శోధించబడడానికి. అంటే బాప్తిసం తీసుకున్న వెంటనే నీకు స్టార్ట్ అయిపోద్ది ఏంటి? నేను చెప్పాను కదా, యేసుక్రీస్తు వారు ప్రతి విషయంలో మనకి మాదిరించిపోయారని. ఎలా బాప్తిసం తీసుకోవాలో నేర్పించారు, ఎలా ఆత్మను పొందుకోవాలో నేర్పించారు, ఎలా దేవుని సంతోషపెట్టాలో నేర్పించారు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలాంటి శోధనలు వస్తాయో కూడా చూపించారు. ఇక్కడ బాప్తిసం తీసుకున్న వెంటనే స్టార్ట్ అయిపోయింది ఏంటి? శోధన. అరణ్యంలోనికి వెళ్ళిపోయారు. అరణ్యంలోనికి వెళ్ళిపోయిన వెంటనే 40 రోజుల పాటు భయంకరమైన శోధన. దీనికోసం నేను ఒకసారి చెప్పాను, వీలైతే అది వినండి. అరణ్యంలో అపవాది శోధన అంటూ 40 రోజుల పాటు శోధన. ప్రతి శోధన ఆయన ఏం చేశాడు? జయించాడు. అపవాది రొట్టెలు తినమంటాం, ఈయన నేను రొట్టె వల్ల బతకను, దేవుని మాట వల్ల బతుకుతానని చెప్పటం.
కొండపైకి వెళ్ళి దూకేమనడం, దూకేస్తే దేవదూతలు వచ్చి పట్టేసుకుంటాయి అని చెప్తే దేవుణ్ణి ఏం చేయకూడదు, శోధించకూడదు, దేవునికి పరీక్షలు మనం పెట్టకూడదు అని చెప్తాడు ఆయన. అర్థమవుతుందా? ఇలా అనేకమైన శోధనలు, 1, 2 కాదు, అన్ని శోధనలు వచ్చినా ఆయన నిలబడగలిగాడు. దేవుడు మనకేం నేర్పిస్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఎన్ని శోధనలు వచ్చినా నువ్వేం చేయాలా, నిలబడాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏదో సాపీగా సాగిపోద్ది అనుకోకు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ఏం చేసిందట, ఆత్మ చేత ఎక్కడికి వెళ్ళాడు ఈయన, ఒకసారి చదవని చూడండి, అది మరలా చూడండి అక్కడ. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలోనికి కొనిపోబడెను. పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఆత్మే తీసుకెళ్తుందట. దేనికోసం? శోధనల కోసం. అర్థమవుతుందా? శోధనల కోసం, శోధింపబడడానికి తీసుకువెళ్తుందట. అంటే మనకు కూడా ఏమొస్తాయి చెప్పండి, ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. మనకు కూడా శోధనలు వస్తాయి. బాప్తిసం పొందుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో శోధనలు ఉంటాయి. ఆ శోధనలో పడిపోయి పాపం చేసేసిన వాళ్ళు కొంతమంది. కానీ యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు నేర్పిస్తుంది ఏంటంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత శోధనలు వస్తాయి. ఆ శోధనలో పడిపోకుండా ఎలా నిలబడాలంటే, నన్ను చూడు, నన్ను చూస్తే నీకు ఎలా బతకాలో అర్థమవుతుంది, నువ్వు ఎలా ఉండాలో అర్థమవుతుంది. నువ్వు నా అడుగు జాడల్లో నడవడానికే నీకోసం నేను మాదిరి ఉంచిపోయాను అని పేతురు గారు రాసిన పత్రికలో రాయబడుతుంది. ఒకసారి ఆ మాట చూద్దాం, చూడండి, చదువుకుని ముగించేసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఒక్క నిమిషం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏంటట? మీకు మాదిరి ఉంచిపోయాడు. దేనికోసం చెప్పాలి అంత ఒకసారి? ఆయన అడుగు జాడల్లో నడవటానికి. దేనికోసం? ఆయన అడుగు జాడల్లో నడవటానికి మనకి మాదిరి ఉంచిపోయాడట. తర్వాత మాట కూడా చదువుదాం, చూడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి. ఎలా బతకాలో చెప్తున్నారు చూడండి. ఆయన పాపం చేయలేదట, ఆయన నోట ఏ కపటం లేదట, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఎవరు ఇబ్బంది పెట్టినా ఏం మాట్లాడలేదట. ఎవరికి అప్పచెప్పారు? మాదిరి ఉంచుతున్నాను నీకు. నిన్ను కొంతమంది ఇబ్బంది పెట్టేవారు ఉంటారు, కొంతమంది నిన్ను ఇరుకుల్లోనికి లాగేసేవారు ఉంటారు. అప్పుడు నువ్వు చేయాల్సిన పని, నువ్వు బదులు దూషింపగా, నిన్ను దూషించేవారు ఉంటారు, నేను తిట్టేవారు ఉంటారు, నువ్వు తిరిగి వాళ్ళని తిట్టకుండా చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా ఇంకో వాళ్ళు నా మీద అన్యాయంగా మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వే చూసుకో అని చెప్పాలట. అదే చెప్తున్నారు ఇక్కడ. యేసుక్రీస్తు వారిని దూషించిన వారిని ఆయన ఏం చేశాడు? దేవునికి అప్పచెప్పాడట, తిరిగి దూషించలేదట. అర్థమవుతుందా? ఆయన నోట కపటం లేదట, ఆయన పాపం చేయలేదట. అర్థమవుతుందా? ఈ మాదిరంతా ఉంచిపోయాడు. మనం ఎలా బతకాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఆయన నేర్పించాడు. అర్థమవుతుందా? ఎలా బతకాలో చెప్పేశాడు, ఏం చేయాలో చెప్పేశాడు, ఎలా పరలోక రాజ్యానికి రావాలో చెప్పేశాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నిన్ను జీవింపజేసేది నేనే, నేను సత్యంలో నడిపించేది నేనే, పరలోక రాజ్యానికి మార్గం కూడా నేనే అని చెప్తున్నాడు ఆయన. అంత చక్కని దేవుని మనం కలిగి ఉన్నాం. అలాంటి దేవుని నమ్ముకున్న మనం ఖచ్చితంగా ఆయన అడుగు జాడల్లో నడిచేవారిగా మనం ఉండాలి. బాప్తిసం పొందుకుని బయట వాళ్ళకి దూషించే పాలు, దేవుని నామాన్ని అవమానపరిచేవారిగా మనం ఎంత మాత్రం ఉండకూడదు. అలాంటి జీవితాలు దేవుడు మనకు దయచేయను గాక. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా నియతపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ, ఇప్పటివరకు ప్రభువా కొన్ని విషయాలు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభువా, మేము బాప్తిస్మం పొందుకుంటున్నాం ప్రభువా. మా జీవితాల్లో
ఆత్మ బాప్తిస్మం జరగట్లేదు. పరిశుద్ధాత్మ దేవ, మీ ఆత్మ కుమ్మరింపును మాకు మీరు చేయండి. మేము ఎలా బతకాలో మాకు నేర్పించండి, ఏం చేయాలో మాకు నేర్పించండి, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనే విషయాలు మాకు నేర్పించండి. ప్రభా, నేను నమ్ముకున్నాం, నీ మాటలు వింటున్నాం ప్రభా, మందిరాలకు వెళ్ళొస్తున్నాం కానీ ప్రభా మాలో మార్పులు ఉండట్లేదు ప్రభా. తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి. గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి విషయంలో తండ్రి మీ తోడు దయచేయండి. విన్న ప్రతి ఒక్కరిలో తండ్రి మాటలు ఫలింపచేయండి. నూతనంగా బాప్తిస్మలోనికి అడుగు పెడుతున్న బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి, ఆ కూడికల ద్వారా తండ్రి మీరు అనేక తండ్రి కార్యాలు జరిగించారు, అందుని బట్టి వందనాలు ప్రభా తండ్రి. సాయంత్రం జరుగుతున్న బాప్తిస్మ కార్యక్రమంలో కూడా తండ్రి మీరు తోడుగు నడిపించండి. సమస్త కార్యాన్ని మీరే జరిగించండి. కృపలో భద్రపరచమని, స్థిరంగా నిలబెట్టమని బిడ్డ తండ్రి తన జీవితంలో ప్రభా తండ్రి ఆత్మీయ జీవితంలో ప్రభా నిన్ను సంతోషపెట్టే బిడ్డగా తండ్రి నిన్ను ఆనందపరిచే బిడ్డగా తండ్రి ఆ బిడ్డ ఉండును కాకని ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడుగు నడిపించండి. ఆత్మీయ సహాయాన్ని దయచేయండి ప్రభా. ఆత్మదేవ, మీ ఆత్మ కుమ్మరింపును దయచేయండి. మంచి మారు మనసు కలిగించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. గొప్ప రక్షణ భాగ్యాన్ని దయచేస్తున్న రీతిని బట్టి వందనాలు. సాయంత్రం ప్రభా తండ్రి ఆ కార్యానికి తండ్రి సంఘమంతా కూడి ప్రభా తండ్రి వెళ్ళి తండ్రి సంతోషంగా తండ్రి బిడ్డకి బాప్తిస్మం ఇవ్వడానికి తండ్రి కృప దయచేయండి. నూతన జీవితాన్ని ప్రారంభించడానికి, కొత్త జన్మను ప్రారంభించడానికి తండ్రి కృప దయచేయండి. కృపలో భద్రపరచమని బిడ్డ చుట్టూ తండ్రి మీ కాపుదల ఉంచమని తండ్రి వేడుకుంటున్నాం ప్రభా. బాప్తిసం పొందుకున్న మేము కూడా ప్రభా తండ్రి నీకోసం ఉన్నతంగా బతకటానికి, నీ అడుగుజాడల్లో నడవటానికి కృప దయచేయమని, స్థిరంగా నిలబెట్టమని, శక్తినిచ్చి నడిపించమని ఇచ్చిన ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభువుల నిమిత్తం వాక్యపట్నం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని